అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక దగ్గర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపికైన సందర్భంగా వైపీ రమేష్ కు అభినందన సభ నిర్వహించారు. ముందుగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెనుకబడిన వాల్మీకి బోయల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం తన మీద ఎంతో నమ్మకంతో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించిందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో నేను కేవలం మున్సిపల్ చైర్మన్ గా చేశాను, తర్వాత పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా చేశాను. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా అనేది చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. పూర్తి స్థాయిలో ఈ పదవికి కానీ న్యాయం చేస్తూ, అలాగే కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ పూర్తిగా వెనుకబడిన వాల్మీకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. మీరు చూశారు గత ఎన్నికల్లో ఆపోజిట్ గా వాల్మీకి సంబంధించిన వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ బరిలో అప్పటి వైసీపీ పార్టీ నిలబెట్టడం. కానీ మేము కేవలం పార్టీకి నిబద్ధతగా ఉంటాము, నమ్మకంగా ఉంటామనే ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉన్నా కానీ అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాల్మీకులు. దానికి గుర్తింపుగానే కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఒక సంకేతంగానే ఈ రోజు నాకు ఈ పదవి గౌరవనీయులు అమిలినేని సురేంద్రబాబు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది.